ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్పొరేషన్లో జగన్ బొత్స దాచుకున్నారు. వందల కోట్ల దోపిడీ ఎలా చేయాలో ఐఏఎస్ అధికారులు నేర్పించారు. మార్టిగేజ్ ముసుగులో నెల్లూరు కార్పొరేషన్ దోపిడీ చేశారు. డబ్బులిస్తే కార్పొరేషన్లో ఏ తాకట్టునైనా రిలీజ్ చేసేస్తారు. 72 మార్టిగేజ్ రిలీజ్ చేయటం వల్ల 65 కోట్లు కార్పొరేషన్లకు నష్టం. ఇంకా 100 ఫైల్స్ ఉన్నాయి. నేను డాష్ బోర్డు ద్వారా తీసుకున్నాను. లో అవినీతికి ప్రధాన కారణం ఐఏఎస్ అధికారులు హరిత, వికాస్ మార్తాన్, అసిస్టెంట్ కమిషనర్ చిన్నడు ప్రధాన కారణం. తప్పు చేసిన బిల్డర్ల మీద కేసులు ఎందుకు పెట్టలేదు అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. గుడ్ మార్నింగ్. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కార్పొరేషన్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ విధంగా నాశనమైనాయో ఈరోజు చాలా ఆధారాలతో మీ ముందరికి ఈరోజు రావడం జరిగింది. ఈరోజు బొత్స బాబాయ్ సత్యనారాయణ బొత్స బాబాయ్ ఏ విధంగా మున్సిపల్ కార్పొరేషన్లన్నీ ఏటీఎం కార్డులు, ఎనీ టైం మనీ కార్డులుగా ఏ విధంగా బొత్స బాబాయ్ ఏ విధంగా మార్చేసాడో కూడా మీకు ఈరోజు క్లియర్గా ఒక పిక్చర్ ఇస్తాం. రాష్ట్రంలో చాలా కార్పొరేషన్లు ఉన్నాయి కాబట్టి అన్నిటి గురించి మాట్లాడలేను కాబట్టి ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ గురించి కొన్ని వాస్తవాలు, నిజాలు, భయంకరమైన దోపిడీ ఎలా ఉంటుందో, వందల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాలో ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ ఈరోజు మీకు ప్రత్యక్షంగా ఆధారాలతో కూడా చూపిస్తాం. మీకు అందరికీ తెలుసు మార్టిగేజ్ అంటే ఏంది. మార్టిగేజ్ అంటే ఆడుమానం. ఆడుమానం అంటే తాకట్టు. మనం ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు కానీ, ఇళ్ళు కానీ, అపార్ట్మెంట్ కట్టేటప్పుడు మనం కొన్ని అపార్ట్మెంట్లు కానీ, కొంచెం స్థలం కానీ కార్పొరేషన్కి తాకట్టు పెడతాం. మార్టిగేజ్ మీకు అర్థం కాదు కాబట్టి నేను తాకట్టు అంటున్నా. ఈ తాకట్టు పెట్టిన ప్రాపర్టీ కార్పొరేషన్కి ఏది తాకట్టు పెడతామో మీరు బిల్డింగ్ అంతా కంప్లీట్ చేసి ప్లాన్ ప్రకారం ఏ ప్లాన్ ఉందో ఆ ప్లాన్ ప్రకారం మీరు కట్టుంటే ఆ తాకట్టు రిలీజ్ చేయాలి. ఆ తాకట్టు రిలీజ్ చేసేటప్పుడు మీకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అని ఒకటి ఇస్తారు. ఇతను ఎవరో చాలా మంచోడు, నేను డాష్ బోర్డ్లో నుంచి డౌన్లోడ్ చేశాను. దీన్ని ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటాం. ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కార్పొరేషన్ ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు నువ్వు సరిగ్గా బిల్డింగ్ కట్టేవు అంటేనే ఈ ఆక్యుపెన్సీ ఓసీ సర్టిఫికేట్ అంటాం. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ బేస్ చేసుకొని మీకు తాకట్టు పెట్టిన బిల్డింగ్లన్నీ కార్పొరేషన్ రిలీజ్ చేసేసి మీకు అమ్ముకునేదానికి అవకాశం ఇస్తుంది. ఈ కార్పొరేషన్స్లో ఇది ఫ్లో చార్ట్. ఇది ఆన్లైన్ ఏపీ డిపిఎంఎస్ పోర్టల్ అంటాం. ఏపీ గవర్నమెంట్ పోర్టల్ కార్పొరేషన్కి సంబంధించి ఈ ఏపీ పోర్టల్లో, ఈ డిపిఎంఎస్ పోర్టల్లో మీరు ఆన్లైన్లో దీన్ని అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్స్ అని ఏ డాక్యుమెంట్స్ మీకు సంబంధించిన మీ అపార్ట్మెంటు మీరు తాకట్టు పెట్టిన అన్నీ కూడా దీంట్లో మీరు అప్లోడ్ చేస్తే ఇక్కడి నుంచి మీకు పర్మిషన్ వస్తుంది. ఇదిగోండి ఫ్లో చార్ట్. ఫస్ట్ వచ్చి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, నెక్స్ట్ వచ్చేసి తాకట్టు రిలీజ్ సర్టిఫికేట్. ఇది సిస్టమా బొక్క. మాకేం పని సిస్టంతో? పనే లేదు. మాకు అనుకుంటే మాకు డబ్బులు ఇస్తే మాకు క్యాష్ ఇస్తే నెల్లూరు కార్పొరేషన్ కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ కానీ తాకట్టు అంతా రిలీజ్ చేసేస్తాం. డబ్బు కావాలి మాకు. ఎస్, నెల్లూరు కార్పొరేషన్లో 73 ఫైల్స్ నాకు దొరికినాయి. ఇంకా 100 ఉన్నాయి. ఇదిగోండి 73 ఫైల్స్. ఫైల్ నంబర్లో ఎవరు రిలీజ్ చేశారు, ఏ కమిషనర్ రిలీజ్ చేశాడు, టౌన్ ప్లానింగ్ స్టాఫ్ ఎవరు పోయి రిలీజ్ చేశారు, ఒక్కదానికి కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదు. ఒక్కదానికి. ప్రతి ఫైల్ నంబర్ ఇక్కడ ఉన్నాయి. అంతే. ఈ 73 ఫైల్స్లో అప్రాక్సిమేట్గా
65 కోట్ల రూపాయలు నెల్లూరు కార్పొరేషన్కి నష్టం జరిగింది. 65 కోట్లు. ఎంత ఘోరం అంటే, ఎంత బర్రి తెగింపు అంటే, ఇది చూడండి. బిల్డింగ్ షార్ట్ ఫాల్, బిల్డింగ్ పర్మిషనే లేదు. బిల్డింగ్ పర్మిషన్ లేకుండా ఆ తాకట్టు రిలీజ్ చేసేస్తారా? అసలు బిల్డింగ్ పర్మిషన్ లేకుండా బిల్డింగ్ ఎట్టగడతారే? ఎట్టగడతారా బిల్డింగ్ పర్మిషన్ లేకుండా? అంటే మీకు డబ్బులు ఇచ్చేస్తే ఏదైనా చేసేస్తారా? ఏదైనా రిలీజ్ చేసేస్తారా? డబ్బులు ఇస్తే చాలా. ఇంకా 100 ఫైల్స్ ఉన్నాయి. ఇంకా 100 ఫైల్స్ ఉన్నాయి. ఈ ఫైల్స్ మీరు నాకు ఇవ్వలేదు. కార్పొరేషన్లో ఈ ఫైల్స్ మాయమయ్యాయి. నోట్ ఫైల్స్ లేవు. మీరు ఈకపోతే ఈ ఆనముకు దొరకద్దు అనుకున్నారా? దొరకకుండా పోతాయి అనుకున్నారా? ఇదిగోండి మీ జాతకం. చూడండి మీ జాతకాలు నేను తీసుండా. ఇటువంటి 2-3 పుస్తకాలు మీరు రిలీజ్ చేసిన ప్రతి డాక్యుమెంట్ నా దగ్గర ఉంది. ఎక్కడి నుంచి తెచ్చిందని తెలుసా? మనసు పెడితే వస్తాయి. ఇదిగో ఇదొక ఫైలు, ఇదొక ఫైలు. అన్ని మీకు సంబంధించిన డాక్యుమెంట్లే. మీరు చేసిన అవినీతి మొత్తం దీంట్లో ఉందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మొత్తం అవినీతి. ఈరోజు దీనికి సూత్రధారులైన ఐఏఎస్ ఆఫీసర్స్, కన్ఫర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ డి హరిత గారు దీని సూత్రధారులని కూడా నేను మనవి చేస్తున్నాను. ఒక కమిషనర్ అయ్యుండి విత్సల విడిగా రిలీజ్ చేసేస్తారా పర్మిషన్ లేకుండా? ఒక్క పర్మిషన్ లేకుండా. ఎంత తిన్నారు మీరందరూ అని అడుగుతున్నా. చెన్నుడు డి చెన్నుడు అసిస్టెంట్ కమిషనర్, ఆయన రిలీజ్ చేసేస్తాడు. ఆయన ఇట వీళ్ళందరికీ వికాస్ మర్మత్, ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ ఈయన ఏం చేస్తున్నారు ఆయన అడుగుతున్నా. అంటే మీరు కమిషనర్లు అయితే మీరేమైనా చేయొచ్చా? రూల్ బుక్ ఉండదా? ఒక లా ఉండదా? మీకు డబ్బులు ఇచ్చేస్తే ఏమైనా చేసేస్తారా? ఏ సంతకాలు పెట్టేస్తారా అని మేము అడుగుతున్నాం. ఈరోజు ఇంకొక విషయం. ఈ నెల్లూరు కార్పొరేషన్లో ఎంత అవినీతి అంటే, ఈ అవినీతి అంతా జరిగిన తర్వాత ఏదో ఒక 4 ఫైల్స్ ఫోర్జరీ జరిగినాయి. ఆ మేయర్ ఏదో చేసింది, మేయర్ ఫార్జరీ చేసేసింది, మేయర్ మొగుడు ఫార్జరీ చేసేసాడు, కింద వాళ్ళు 2 ఫార్జరీ చేసేసారని ఒక కేసు పెట్టేసి మొత్తం ఫైల్స్ అన్ని అసలు స్కామ్ బయట పక్కదారి పట్టించడం జరిగింది. పక్కదారి పట్టించారు. ఇవన్నీ ఎక్కడికి పోయినాయి అని అడుగుతున్నా. ఎవడు సంతకం పెట్టాడు ఈ 73? ఇంకా 100 ఉన్నాయి. 173 ఫైల్స్ రిలీజ్ చేశారు మీరు. వాటి గురించి మాట్లాడరా? ఎవరి కోసం చేశారు ఇది? బిల్డర్ల కోసం కాదా? మీ బిల్డర్లు కాదా? బిల్డర్లు డబ్బులు ఇస్తే చేశారు కదా. 40% అబౌవ్ డీవియేషన్ ఉన్న అపార్ట్మెంట్స్కి, ఆ ఇళ్లకి ఏ విధంగా మీరు రిలీజ్ చేస్తారని అడుగుతున్న తాకట్టు. బిల్డర్లు మంచోళ్ళ? బిల్డర్లు తప్పు చేయరా? బిల్డర్లు తప్పు చేయరా అని అడుగుతున్నా. మరి ఈరోజు ఆ బిల్డర్ల మీద కేసులు ఎందుకు లేవు? ఎందుకంటే వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చారు కాబట్టి, మిమ్మల్ని మేనేజ్ చేశారు కాబట్టి. ఎవరన్నా 3 బలి చేసేస్తే ఐఏఎస్ ఆఫీసర్ల కాడి నుంచి, బిల్డర్ల కాడి నుంచి, కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, ఏసీలు, మీరు మాత్రం హ్యాపీగా ఇంట్లో డబ్బులు లెక్క పెట్టుకుంటా ఈ ఫైల్కి ఎంత వచ్చింది, ఈ ఫైల్కి ఎంత వచ్చింది అని మీరు మాట్లాడుకుంటుంటారా? ఏమైనా అర్థం ఉందా? న్యాయం, ధర్మం ఉందా అని అడుగుతున్నా. ఇవన్నీ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఫైల్స్. టోటల్ బొత్స సత్యనారాయణ అండర్లో బొత్స సత్యనారాయణ కింద జరిగిన ఫైల్స్. ఒక నెల్లూరు కార్పొరేషన్ కాదు, ప్రతి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కార్పొరేషన్ ఇదే మీ బ్రతుకని కూడా నేను మనవి చేస్తాను. ఏమయ్యా, ఇది పక్కన పెడదాం. ఒక తాకట్టు రిలీజ్ చేశారు చూడండి.
పి సురేష్ కుమార్ జైన్ నెల్లూరు ఒక తాకట్టు కమర్షియల్ కాంప్లెక్స్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసింది ఎవరు తెలుసా? ఇదిగో తమ్మినేని భరత్రాజు. ఫోకస్ చేయట. తమ్మినేని భరత్రాజు ఎవడ్రా వీడా? ఎవడి తమ్మినేని భరత్రాజు అని అడుగుతున్నా. హూ ఇస్ దిస్ మ్యాన్? ఈ తమ్మినేని భరత్రాజు ఎవరో ఎవ్వరికి తెలియదు. కార్పొరేషన్ ఎంప్లాయీయా? కాదు. కార్పొరేషన్ ఎంప్లాయీ కాదు. కార్పొరేషన్కి సంబంధించిన కమర్షియల్ బిల్డింగ్కి ఆడుమానాన్ని తాకట్టు పెట్టుంటే రిలీజ్ చేసేస్తాడా? ఏం జరుగుతుందని అడుగుతున్నా. నెల్లూరు కార్పొరేషన్ ఎంప్లాయీ కాదు, వాడు ఎవడో తెలీదు, వాడు మీరు రిలీజ్ చేసేస్తే ఇచ్చేస్తారా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ? సరే, ఇదొక ఫైల్. ఇంకొకటి మద్దూరు అయ్యల్ రెడ్డి వరలక్ష్మి హోమ్స్, ఇది రిలీజ్ చేస్తున్నారు. అదే భరత్రాజు, తమ్మినేని భరత్రాజు. అసలు ఎవరండి వీడు? కార్పొరేషన్కి ఏం సంబంధం ఉంది? కార్పొరేషన్లో 3 రోజుల నుంచి అడిగా నేను, ఎవడ్రా నాయన వీడి భరత్రాజు, ఎవడ్రా చెప్పండి రా అని. వీళ్ళే తెలియదు 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 అని అరంలో చెప్తున్నాడు. వీడి పేరు అరం పేరు కాబట్టి తెలియదు అంటే రోడ్లో పోయేవాడు ఎవడైనా సరే, ఎవడైనా పోయి ఏదైనా సంతకం పెట్టి ఇవ్వచ్చా కార్పొరేషన్ తరఫున? అది సిగ్గుందా మీకు అని అడుగుతున్నా. అంటే ఇప్పుడు విజయవాడ వైజాగ్లో కూడా ఏమన్నా రిలీజ్ చేయాలంటే మీరు రిలీజ్ చేసేస్తారా? కార్పొరేషన్ కమిషనర్లు మీరు కమిషనర్లా దొంగలా? మీరు కమిషనర్లా దొంగలా అని అడుగుతున్నాం. ఏంది ఇది? ఒక పద్ధతి. ఐఏఎస్ అంటే ఏంది? చేతులు ఎత్తు దండం పెట్టాలి ఐఏఎస్ ఆఫీసర్స్కి. ఎందుకంటే ఉన్నత స్థానంలో చదువుకొని ఉన్నత పరీక్షలు పాస్ అయ్యి మంచి పోస్టు ప్రజల్ని కాపాడేదానికి వచ్చినారు మీరు. మీరు ప్రజల్ని కాపాడేదానికి వచ్చినట్లేదు, దోసుకునేదానికి వచ్చినట్టు ఉందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు